మనిషికి భారాలు 2 రకాలైన భారాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిగత భారం, 2 కుటుంబ భారం. మనిషికి వ్యక్తిగతంగా నీ భారం నువ్వే చూసుకోవాలి. నీ భారం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎక్కువగా మాట్లాడే పదం నీ ఆరోగ్యం. నీ ఆరోగ్యం ఎవరు చూసుకోవాలా? మనమే చూసుకోవాలి, అవునా కదా? నేను ట్యాబ్లెట్లు ఎత్తేనే వేసుకుంటావా నువ్వు? నేను చెప్తేనే చేస్తావా నువ్వు? ఎవరు అడుగుతారు? యజమానుడు అడుగుతాడు. అక్కడ ట్యాబ్లెట్లు ఉన్నాయి, వేసుకోవచ్చు కదా, తినొచ్చు కదా. పిల్లలతో ఏం చెప్తారు? అమ్మా నీ ఆరోగ్యం నువ్వే చూసుకోవాలి, నీ పనిని నువ్వే చేసుకోవాలి. అంటే నీ జీవితం, అవునా కదా? ఒక విధంగా చెప్పాలంటే మనం ఎందుకు స్నానం చేస్తాం చెప్పండి? చాలా తక్కువ మంది స్నానం చాలా బాధ్యతగా చేస్తారు. చాలా ఎక్కువ మంది పక్కోడు తిడతాడని చేస్తారు. నాలాంటి వాళ్ళు అయితే కొద్దిగా మొహం జిడ్డుగా అయిపోతాయి కాబట్టి వెంటనే చేస్తారు. కానీ తెల్లగా ఉన్న వాళ్ళు అయితే అసలు సాధ్యమైనంత వరకు చేయరు కొంతమంది. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, పేరు చెప్పను, లైవ్లు చూస్తున్నారు ఈ మధ్యన. మా ఫ్రెండ్ ఆడు 3 రోజులైనా చేసి ఒరే చెయ్యరా అనివ్వండి. ఏం లేదు మామ, తెల్లగా ఉన్నాను నేను ఇక్కడ అనివాడు అంతే. 3 రోజులు ఇక్కడే యూసఫ్గూడలో ఉండేవాళ్ళు, మేము జాబ్ చేస్తున్నాం. అంటే నీ భారాన్ని యాక్చువల్గా ప్రతిదీ కూడా ఒక నాకు ఇది బాధ్యతనే భారం అంటారు, అంతకుమించి ఏం లేదు. భారం అంటే అదేదో మోడల్ మోయడం కాదండి, బాధ్యతనే భారం అంటారు. ఇప్పుడు తండ్రి పొద్దుటే లేస్తాడు, స్నానం చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, ఇంట్లో కూర్చుంటాడా? ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఎందుకు? కుటుంబ భారం అది. ఓకే, కుటుంబ భారాన్ని మోసే తండ్రి దేవుడు నీతో మాట్లాడతాడు. మరి నీ వ్యక్తిగతమైన భారం, నీ ఆరోగ్యం ఎవరు చూసుకోవాలి? నీ ఆరోగ్యం ఎవరు చూసుకోవాలి? నేను 2014, 2015 సంవత్సరంలో నా మినిస్ట్రీని ఎలా చేశానంటే ఉరుకులు పరుగులే. లేకపోతే జ్యోతి గార్డెన్లో అన్ని వందల మంది వచ్చేవాళ్ళు కాదు, కొన్ని వందల మంది వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి నేను చేసిన ప్రయత్నాలు పరుగు మామూలు కాదు. ఆ ప్రయత్నాల్లో ఇటు మ్యూజిక్ కంపోజర్ గాను, తర్వాత సింగర్ గాను, తర్వాత మీటింగ్స్కి అది ఇది అసలు ఖాళీ ఉండేది కాదు. ఒకరోజు నేను ఒక ఆల్ నైట్ ప్రేయర్లో సడన్గా భయంకరమైనటువంటి నొప్పి వచ్చి ప్రేయర్ అయిపోయింది. తెల్లవారుజామున ప్రేయర్ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ తెల్లవారుజామున అసలే కింద పడి దొల్లేశాను. తీరా చూస్తే నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన మా ఇంటి దగ్గరే ఉంటారు, ఆయనకి ఫోన్ చేస్తే పాపం వచ్చాడు. వచ్చి పాస్టర్ గారు మీరు ఏం కంగారు పడకండి, కిడ్నీలో స్టోన్ ఉన్నట్టుందని చెప్పేసి ఆయన ఇంజక్షన్ పెట్టి చేశారు. కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత స్కానింగ్ తీసుకుంటే ఒక 2 రాళ్ళు వెనకేసుకున్నాను. 2 రాళ్ళు వెనకేసుకున్నాను. ఎంతమందికి ఇప్పుడు రాళ్ళు ఎంతమందికి ఉన్నాయంటే అందరు చేతులు పైకి ఎత్తారు. కోట్లు ఎంతమంది ఉన్నాయంటే ఎవరు చేతులు పైకి ఎత్తారు, కానీ 4 రాళ్ళు అయితే ఎవరైనా వెనకేసుకుంటున్నారు, అవునా కదా? కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వచ్చినాయి అని అంటే నా పని భారంలో అసలు మంచినీళ్ళు తాగేవాడిగా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి నీ ప్రాసెస్ని ఆపేయకూడదు కదా. నీ శరీరం ఏం చేస్తుంది? ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం అవుతుంది. ఇప్పుడు నువ్వు నీ శరీరానికి కావలసిన మెటీరియల్ అందించాలి కదా, అవునా కదా? ఎవడైనా తాపీ మేసని తీసుకొచ్చి తాపీ మేసని అక్కడ పెట్టి ఏస్తున్నాము మనం ప్రార్థన చేస్తున్నాను, ఇల్లు కట్టు అంటే తాపీ మేస్త్రి ఏం చేస్తాడు? చెప్పండి? ఆడికి కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వాలి, ఇసుక ఇవ్వాలి, రాయి ఇవ్వాలి, సిమెంట్ ఇవ్వాలి, ఐరన్ ఇవ్వాలి. అంతేగాని ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకో అంటే ఎప్పుడు అవుతుంది మెటీరియల్ ఎప్పుడు తెస్తారో అంటాడు, అవునా కదా? అట్లాగే మన బాడీ కూడా ఒక కన్స్ట్రక్ట్ చేయబడిన అంటే దేవుని చేత నిర్మించబడినటువంటి ఒక భాగం ఇది. దీన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెన్స్. ఆ టైంలో నాకు 2 రాళ్ళు వచ్చినప్పుడు నేను చాలా బాధపడుతున్న టైంలో నా ఫ్రెండ్ డాక్టర్ రజనీకాంత్ న్యూరాలజిస్టు నా ఫ్రెండ్ వచ్చి ఒక మాట చెప్పాడు నాకు, పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్తాను, మీరు ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటే అంత ఎక్కువ కాలం బతుకుతారు, మీరు ఎంత ఎక్కువ కాలం బతికితే అంత ఎక్కువ సేవ చేస్తారు అన్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం అనిపించింది. ఎందుకంటే నాకన్నా చిన్నవాళ్ళు చాలామంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సేవకుల్లో కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ మాట విన్న తర్వాత నా పరుగు తగ్గించాను. అంటే ఓకే, నేను ఏంటంటే ఎక్కువ ఓవర్ టైం చేస్తే, ఓటీలు చేస్తే దేవుడు నాకు అమితమైన బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, నేను నార్మల్గా అంటే దేవుడికి ప్రార్థన చేసుకోవడం, నాకు దేవుడు ఇచ్చిన పనిని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు దేవుడు ఇచ్చిన పనిని న్యాయంగా ధర్మంగా చేస్తున్నానా లేదా అనేది కనపరుచుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. ఈరోజు వ్యక్తిగతమైన భారం మీకు ఉంది, అదేంటో తెలుసా? ఆరోగ్యం. చెప్పండి గట్టిగా, అందరూ ఒకసారి చెప్పండి. ఆరోగ్యం గట్టిగా చెప్పాలా? ఆరోగ్యం లేని వాళ్ళు చెప్పండి.
లేదండి, మీకు ఎవరికి లేదు. నేను కాదు చెప్పింది మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒక్కడికైనాను ఏం లేదన్నాడు దేవుడు. స్వస్థత లేనే లేదు ఎవరికి లేదు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, అది బాధ్యత.